తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కృష్ణా నీళ్ల అంశం అధ్యాయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తున్నా సరే రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది కేటాయించిన నీటి కంటే ఏపీ ఎక్కువగా వాడుకుంటోందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేటాయించిన నీళ్లను కూడా తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. స్వయంగా సీఎం కూడా తెలంగాణకు జల అన్యాయం జరగటానికి కేసీఆర్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ చరిత్ర అంతా తర్వాత చెప్పుకోవచ్చు. ముందుగా అందుబాటులో ఉన్న నీళ్లలో మన వాటా తీసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారన్నది మాత్రం చెప్పడం లేదు. చివరికి కృష్ణా బోర్డు మీటింగును కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ కోరింది. మళ్లీ నిర్వహించే వరకు నీళ్లు తరలిస్తూనే ఉంటారని, ఈ వ్యూహంతోనే వాయిదా కోరినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వాదన. ప్రభుత్వం కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కు ప్రస్తుత నీటి సంవత్సరం 2024 నుంచి 25లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డు లెక్కల ప్రకారంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకుందని, ఇకపై కృష్ణా నదీ జలాలలో ఒక్క చుక్క కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలించకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది.